బీజేపీకి ఎన్డీఏకు 350 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చాయి. కానీ జీ న్యూస్ నిర్వహించిన జీ సంస్థ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ తొలిసారిగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో ఏం చేస్తున్నారంటే 1% 2% అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి కోట్ల మంది ఫేస్బుక్ లో లేకపోతే ఇతర సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన ట్వీట్స్ గానీ పోస్ట్ గానీ వీటి ఆధారంగా ఈ మొత్తం సర్వే కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్ నిర్వహించారో ఆ ఎగ్జిట్ పోల్ యాక్యురేట్ గా కరెక్ట్ అయింది. మిగతా అన్ని సంస్థలు 350+, 340+ ఎన్డీఏకి ఎక్స్పెక్ట్ చేశాయి. బీజేపీ సొంతంగా 320 పైగా వస్తాయని చెప్పాయి. కానీ జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రమే మేము 1వ తారీఖు మనం రిలీజ్ చేయలేదు. 2వ తేదీ ఎందుకంటే పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత 1వ తేదీ సాయంత్రం అటు పోలింగ్ జరుగుతుండగానే చాలా మంది రిలీజ్ చేశారు. బట్ అందరూ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పయ్యాయి. జీ న్యూస్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో 305 నుంచి 315 సీట్లు ఎన్డీఏకి వస్తుందని చెప్పాం. ప్రస్తుతం ఎన్డీఏ ఓవరాల్ గా చూసుకుంటే ఎన్డీఏ టాలీ 295, 300 దగ్గర ఉంది. బీజేపీ సొంతంగా 234, 235 సీట్లలో కనిపిస్తుంది. ఇండియా కూటమికి మనం 195 సీట్లు ఇచ్చాం. ప్రస్తుతం ట్రెండ్ అదే విధంగా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో బీజేపీకి 233 ఉంది. అదేవిధంగా ఎన్డీఏ పార్ట్నర్స్ మనం చూస్తే 233 ప్లస్ టీడీపీ 16, 249, జేడీయూ 13, 252, తర్వాత ఇవన్నీ చూసుకుంటే అదర్స్ 72 ఉంది. సో ఓవరాల్ గా 300 కు దగ్గరలో ఎన్డీఏ ఉంది. మనం యాక్యురేట్ గా 305 అని ప్రెడిక్ట్ చేశాం. అక్కడే దాదాపు ఆగే అవకాశం ఉంది. ఎన్డీఏ సొంతంగా బీజేపీ మెజారిటీ సాధించే పరిస్థితిలో కనిపించట్లేదు. సో జీ న్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ కాదు, ఎగ్జాక్ట్ పోల్ అయింది. కాంగ్రెస్ అదేవిధంగా ఇండియా కూటమికి 190 సీట్లు వస్తాయని చెప్పాం. ప్రస్తుతం కాంగ్రెస్ దాదాపు 98 సీట్లు లీడింగ్ లో కనబడుతుంది. సమాజ్వాదీ పార్టీ 36, 134 ప్లస్ తృణమూల్ కాంగ్రెస్ చూసుకుంటే కనుక 155, డిఎంకే 19, 174. సో ఆల్మోస్ట్ 200 సీట్లకు దగ్గరగా ఇండియా కూటమి సాధించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అయింది. మిగతా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తప్పని తేలాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తొలిసారి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో ఏం చేస్తారంటే ఎన్యూమరేటర్స్ కొద్దిమంది వెళ్తారు, వాళ్ళు తప్పుగా కూడా నమోదు చేయొచ్చు. మనిషి ప్రమేయం లేదు, మనిషికి ఇష్టాలు ఉండొచ్చు. సర్వే సేకరించే వాళ్ళు బీజేపీ పట్ల ఇష్టం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఉండొచ్చు, టీడీపీకి ఇష్టం ఉండొచ్చు, వైసీపీకి ఇష్టం ఉండొచ్చు. సో మనిషితో సంబంధం లేకుండా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ కాబట్టి జీ న్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ అన్నిటికంటే యాక్యురేట్ గా రిజల్ట్ చూపించింది. మిగతా ఏ ఎగ్జిట్ పోల్ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఏ ఎగ్జిట్ పోల్ కూడా సి ఓటర్ సంస్థ నిర్వహించింది, ఏబీపీ సి ఓటర్ నిర్వహించారు, ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే చేశారు, భారత్ వర్ష్ పోల్ స్టార్ట్ నిర్వహించారు, రిపబ్లిక్ మ్యాట్రిజ్ సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా 350+ చెప్తే మనం మాత్రమే యాక్యురేట్ గా చెప్పాం. జీ న్యూస్ అందరూ చెక్ చేసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు, జీ న్యూస్ యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు. మేము ఎగ్జిట్ పోల్ లో ఏం చెప్పామో ఇవాళ రిజల్ట్ ఏది వస్తుందో. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా సినారియో చూద్దాం. బీజేపీ 233 సీట్లు మాత్రమే ఉంది. బీజేపీని ఈసారి సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా ఆదుకుందనే చెప్పాలి. ఎక్కడ రాంగ్ బీజేపీకి ఎక్కడ ఇబ్బంది అయిందో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కేవలం 34 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది, RLD 2+1. సో ఓవరాల్ గా బీజేపీ 37 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంటే సమాజ్వాదీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ 36 సీట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు. ఒకసారి వారణాసి సీట్ చూద్దాం. నరేంద్ర మోడీ ఇప్పటివరకు వెనుకంజలో ఉండే వారణాసిలో ఆయన ఎట్లా పరిస్థితుందో. వారణాసిలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ముందంజలో ఉన్నారు. 40,000 ఓట్ల ఆధిక్యత మీద అజయ్ రాయ్ మీద ఉన్నారు. 134,128 ఓట్లు నరేంద్ర మోడీకి వస్తే అజయ్ రాయ్కి 93,222 వచ్చాయి. 40,900 ఓట్ల ఆధిక్యతలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారు. మొదట్లో నరేంద్ర మోడీ వెనుకంజలో ఉన్నారు మొదటి రౌండ్ లో, బట్ ఇప్పుడు ముందంజలోకి వచ్చేశారు. అదేవిధంగా ఒకసారి రాయ్బరేలీ సీటు కూడా చూద్దాం. రాహుల్ గాంధీ ఎంత ఆధిక్యతలో ఉన్నారు. రాహుల్ గాంధీ దాదాపు 60,000 నరేంద్ర మోడీ కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీకి 120,000 ఓట్లు వస్తే దినేష్ ప్రతాప్ సింగ్ కు 60,000 ఓట్లు వచ్చాయి. 60,000 ఓట్ల ఆధిక్యతలో రాహుల్ గాంధీ ప్రస్తుతం మనకు రాయ్బరేలీ సీటు నుంచి మనకు కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా లక్నోలో ఒకసారి రాజ్నాథ్ సింగ్ సిచ్యువేషన్ ఏంటో మనం చూద్దాం. లక్నోలో
రాజ్నాథ్ సింగ్ లక్నో, ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడు పోటీ చేసే సీటు. రాజ్నాథ్ సింగ్ కేవలం 16,000 ఓట్ల మెజార్టీతో 87,000 ఓట్లు రాజ్నాథ్ సింగ్ ఉంటే రవిదాస్ మెహ్రోత్రాకు 70,000 ఓట్లు మాత్రం ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ లో చాలా దారుణంగా దెబ్బతింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 30 సీట్ల ఆధిక్యత, సమాజ్వాదీ పార్టీ 34, కాంగ్రెస్ 8, 42. సో 80 సీట్లలో దాదాపు 40 సీట్లు ఇక్కడ కూటమి సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం ఇక్కడ 62 సీట్లు వచ్చాయి. దాదాపు 20 సీట్లకు పైగా ఉత్తరప్రదేశ్ లో మనకు -20 సీట్లు మైనస్ అక్కడ ఎన్డీఏకు కనిపిస్తుంది. ఇంకా మరొక కీలక రాష్ట్రం బీజేపీ దెబ్బతిన్న రాష్ట్రం మహారాష్ట్రలో చూస్తే కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు, శివసేన ఉద్దవ్ బాలా ఠాకరే 11 సీట్లు 22 సీట్లు, ప్లస్ ఎన్సీపీ శరద్ పవార్ సీటు 8. 30 సీట్లలో అక్కడ బహుజన్ మహా వికాస్ ఆగాది అంటే మహాకూటమి అక్కడ ఆధిక్యత కనిపిస్తుంది. 11 + 11 22 + 8 30 సీట్లలో ఆధిక్యత కనిపిస్తుంది అవుట్ ఆఫ్ 48. అక్కడ ఉద్దవ్ ఠాకరే ప్రభుత్వాన్ని కూల్చడం చాలా పెద్ద మైనస్ అయింది. మనం చూసుకుంటే కనుక శివసేన షిండే వర్గానికి కేవలం 6 సీట్లు వస్తే ఉద్దవ్ బాలా ఠాకరే వర్గానికి ఏకంగా 11 సీట్లు వచ్చిన పరిస్థితి. బీజేపీ కేవలం 10 సీట్లు ఉంది. ఎన్సీపీ శరద్ పవార్ మీద కూడా శరద్ పవార్ పార్టీని చీల్చినందుకు బీజేపీ తగిన శిక్ష అనుభవించింది. శరద్ పవార్ కి 8 సీట్లు అక్కడ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న పరిస్థితి. 11 సీట్లు కాంగ్రెస్, 11 సీట్లు ఉద్దవ్ ఠాకరే, 8 సీట్లు శరద్ పవార్. సో 30 సీట్లు అవుట్ ఆఫ్ 48. 30 సీట్లలో అక్కడ మహా వికాస్ ఆగాది కూటమి ఆధిక్యతలో కనబడుతుంది. బీజేపీ 10, శివసేన షిండే 6, 16, ఎన్సీపీ అజిత్ పవార్ 1, 17 సీట్లు. సో ఇక్కడ లాస్ట్ టైం 43 సీట్లు వచ్చాయి. 25 సీట్లు ఇక్కడ మైనస్ కనబడుతుంది. 20 సీట్లు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బీహార్ లో లాస్ట్ టైం 40కి 39 సీట్లు వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే జేడీయూ 15, బీజేపీ 11, 26 ప్లస్ ఎల్జేపీ 5, 31 సీట్లు ఉన్నాయి. ఒక 6 సీట్లు తగ్గాయి. ఆర్జేడీకి 4 సీట్లు వచ్చాయి, సిపిఐఎంఎల్కి 2, సిపిఐకి 1 వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 39 లాస్ట్ టైం 40కి 39 వస్తే ఈసారి ఒక 7 సీట్లు తగ్గాయి. జేడీయూ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ 17 సీట్లో పోటీ చేసిన బీజేపీ పర్ఫార్మెన్సే బాగాలేదు. అక్కడ ఎల్జేపీ 5 సీట్లు గెలుచుకుంటుంది. సో 15, 11, 26, 5, 31 సీట్లలో ఆధిక్యత కనబరుస్తుంది. ఇక్కడ ఒక 7 సీట్లు ఎరుగుతున్నాయి. 20 సీట్లు మహారాష్ట్రలో, 20 సీట్లు ఉత్తరప్రదేశ్ లో, ఒక 8 సీట్లు బీహార్ లో మైనస్ అయిన పరిస్థితి. ఇక రాజస్థాన్ చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ బీజేపీకి. బీజేపీ 14 సీట్లు అవుట్ ఆఫ్ 25కి 20 లాస్ట్ టైం వచ్చాయి. ఈసారి 14 సీట్లు మాత్రమే ఆధిక్యత. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు ఆధిక్యత కనబరుస్తుంది. సిపిఎం 1, ఆర్ఎల్టీ 1, భారతీయ ఆదివాసీ పార్టీ 1. సో టోటల్ 25 సీట్స్ లో 14 సీట్లు మాత్రమే. ఇక్కడ 10 సీట్లు రాజస్థాన్ లో బీజేపీకి మైనస్ అయిన స్థితి. ఇంకొక బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉన్న రాష్ట్రం హర్యానా రాష్ట్రంలో కూడా 10కి 10 సీట్లు లాస్ట్ టైం వస్తే కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు, బీజేపీ 1 సీటు, ఆమ్ ఆద్మీ పార్టీ 1. ఆమ్ ఆద్మీ ANC కలిసి కాంగ్రెస్ కలిసి కూటమిగా చేశాయి. 6 + 1 7 సీట్లు. నార్త్ ఇండియా ఈసారి బీజేపీ కొంపముంచింది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ జాట్లు చాలా అవుట్ రైట్ గా వ్యతిరేకంగా ఓటేయడంతో బీజేపీ ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో 10 సీట్లలో కేవలం బీజేపీ 3 సీట్ల ఆధిక్యత, కాంగ్రెస్ పార్టీ 6, ఆమ్ ఆద్మీ పార్టీ 1. సో 7 సీట్లలో ఇక్కడ హర్యానాలో దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది. ఛత్తీస్గఢ్ లో లాస్ట్ టైం 10 వచ్చాయి, ఈసారి కూడా 10 వస్తున్నాయి. అక్కడ మనం చూస్తే అక్కడ మాజీ ముఖ్యమంత్రి రాజ్నంద్ గావ్ లో భూపేష్ బాగల్ వెనకంజలో ఉన్నారు 5,269 ఓట్లు. సంతోష్ పాండే ఆధిక్యతలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లాస్ట్ టైం కూడా 10 వచ్చాయి, ఈసారి కూడా 10 వస్తున్నాయి. అయితే బీజేపీకి ఇప్పటివరకు వెనకంజలో ఉన్న స్టేట్స్ చెప్పాం, అడ్వాంటేజ్ ఉన్న స్టేట్స్ చెప్దాం మనం. మధ్యప్రదేశ్ 29కి 29 క్లీన్ స్వీప్ బీజేపీ చేస్తుంది. లాస్ట్ టైం ఇక్కడ చింద్వారా కమల్నాథ్ ఇక్కడ కమల్నాథ్ కొడుకు గెలిచారు. ఇప్పుడు 29కి 29 సీట్లు కూడా బీజేపీ ఆధిక్యతలో ఉన్న పరిస్థితి. గుజరాత్ మరొకసారి మోడీని గెలిపించింది. 26కు లాస్ట్ టైం 26 సీట్లు వచ్చాయి, ఈసారి 25. కాంగ్రెస్ పార్టీ 1 సీటు మాత్రమే ఆధిక్యంలో ఉంది. అది మనం చూడొచ్చు. పతాన్ కాన్స్టిట్యున్సీలో చందని టలాజీ ఠాకూర్ 16,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఒకసారి అహ్మదాబాద్ చూద్దాం. అహ్మదాబాద్ నుంచి ఎందుకంటే మనకు గాంధీనగర్ సీట్ చూద్దాం. అమిత్ షా పోటీ చేస్తున్నారు. అమిత్ షా 2,47,000 ఓట్ల ఆధిక్యతలో మనకున్నారు. 3,17,000 ఓట్ల అమిత్ షా వస్తే సోనాల్ రమణ్ భాయ్ పటేల్ కు 69,997 ఓట్లు వచ్చాయి. 2,47,000 ఓట్ల మైనస్ మనకు కనబడుతుంది. సో గుజరాత్, మధ్యప్రదేశ్ అవుట్ రైట్ గా బీజేపీకి మరోసారి నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్ లో 4 చోట్ల కూడా
బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఇక్కడ కంగనా రనౌత్ సిచ్యువేషన్ ఏంది చూద్దాం. మండి సీట్లో పోటీ చేశారు. కంగనా రనౌత్ 36,199 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కంగనా రనౌత్, సినీ నటి కంగనా రనౌత్ 36,199 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2,60,000 ఓట్లు వచ్చాయి. విక్రమాదిత్య సింగ్ కు 2,24,000 ఓట్లు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో హిమాచల్ ప్రదేశ్ తర్వాత నెక్స్ట్ ఉత్తరాఖండ్ మనం వెళ్దాం. ఉత్తరాఖండ్ లో బీజేపీ 5 సీట్లు కూడా ఆధిక్యతలో కనబరుస్తుంది. సో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, గుజరాత్ ఇవన్నీ కూడా ఆదుకున్నాయి. ఒకసారి ఢిల్లీ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా సాధించారు. బీజేపీ 7 లీడింగ్ కనబడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పంపడం వల్ల ఏమైనా సింపతి వస్తుందా అనుకున్నారు. ఏ మాత్రం సింపతి రాలేదు. 7 సీట్లలో కూడా ఆధిక్యతలో కనబడుతుంది. ఒకసారి సుష్మా స్వరాజ్ కూతురు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం. సుష్మా స్వరాజ్ కూతురు బన్సూర్ స్వరాజ్ 87,279, 12,823 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు సోమనాథ్ భారతి మీద. సో అరవింద్ కేజ్రీవాల్ మీద సింపతి ఏమీ రాలేదు. ఎందుకంటే ఆయన లిక్కర్ అవినీతికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 2 కంటెస్ట్ చేశాయి. అయినా సరే సింపతి ఏం రాలేదు. 7 సీట్లు కూడా బీజేపీకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొక స్టేట్ చూద్దాం. పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాస్ట్ టైం 117కు 93 అసెంబ్లీ సీట్లు సాధించింది. కానీ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అక్కడ బాగుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 7 సీట్లు సాధించింది. సో దీన్ని బట్టి చెప్పాలి, అరవింద్ కేజ్రీవాల్ ఫ్యాక్టర్ లేదు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును పీపుల్ యాక్సెప్ట్ చేశారు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి లిక్కర్ స్కామ్ చేసినందుకు ప్రజలు ఒక విధంగా దాన్ని యాక్సెప్ట్. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినా అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్న పంజాబ్ లో, ఢిల్లీలో మాత్రం ఆయనకు అనుకూలంగా రాలేదు. ఇక్కడ బీజేపీ ఖాతా ఓపెన్ చేయలేదు. రైతు మూవ్మెంట్ ఏదైతే ఉందో, రైతుల మూవ్మెంట్ హర్యానాలో, పంజాబ్ లో, రాజస్థాన్ లో బీజేపీ కొంప ముంచిందని చెప్పొచ్చు. రైతుల చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో అవి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీద ప్రధానంగా ఎఫెక్ట్ చూపించడం వల్ల మనకు ఓవరాల్ గా ఆ విధంగా అనిపిస్తుంది. ఒకసారి సౌత్ ఇండియా వద్దాం. సౌత్ ఇండియాలో తమిళనాడులో డిఎంకే కూటమి, డిఎంకేకి 28, కాంగ్రెస్ 8, వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, 28 + 2 30, 32, 34 సీట్లలో ఆధిక్యత కనబరుస్తుంది. పిఎంకే 1 సీటు మాత్రం ఆధిక్యత ఉంది. ఒకసారి కోయంబత్తూర్ సీట్ చూద్దాం. కోయంబత్తూరులో అన్నామలై గెలుస్తున్నాడా లేదా? ఎందుకంటే అన్నామలై ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది. అన్నామలై వెనకంజలో ఉన్నారు ప్రస్తుతం 3,335 ఓట్లతో. గణపతి రాజ్ కుమార్ డిఎంకే ఆధిక్యతలో ఉన్నారు 5,127 ఓట్లు. అన్నామలై 1,792. చాలా వెనుకంజలో అన్నామలై ఉన్న పరిస్థితి. చెన్నై సౌత్ తమిళసై సౌందరరాజన్ వెనుకంజలో ఉన్నారు. టి సుమతి డిఎంకేకు 10,713 వస్తే తమిళసై సౌందరరాజన్కి 7,454 వచ్చాయి. తమిళనాడు క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తుంది. అదేవిధంగా ఒకసారి కర్ణాటక చూద్దాం. కర్ణాటక రాష్ట్రం ఎప్పుడు కూడా బీజేపీకి 2004 నుంచి అనాథగా అండగా వస్తుంది. ఈసారి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కొంత బాగుంది. 7 సీట్లు కాంగ్రెస్. లాస్ట్ టైం ఇక్కడ 25 సీట్లు బీజేపీకి వచ్చాయి. కానీ ఈసారి 18 బీజేపీ, జేడీఎస్ 3, 21 వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7 సీట్లు సాధిస్తుంది. ఒకసారి ప్రజ్వల్ రేవಣ್ణ ఇంట్రెస్టింగ్ గా ఆధిక్యతలో ఉన్నారు 4,800 ఓట్లతో. 2,30,000 ఓట్లు ప్రజ్వల్ రేవಣ್ಣకు వస్తే శ్రేయాస్ ఎం పటేల్ కు 2,26,000 ఓట్లు వచ్చాయి. ప్రజ్వల్ రేవಣ್ణ ఇటీవల అరెస్ట్ కూడా చేసింది. ఇది ఆయన సీడీలు బయటకు రాకముందు జరిగిన ఎలక్షన్. సో ఆయన ఆధిక్యతలో ఉన్న పరిస్థితి. కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది చూద్దాం. హెచ్డి కుమారస్వామి 4,04,253 ఓట్లు, 1,58,000 ఓట్ల ఆధిక్యతలో ఆయన ఉన్న పరిస్థితి. సో దేశవ్యాప్తంగా ట్రెండ్ చూస్తే ఇక కేరళ మరొక రాష్ట్రం, సౌత్ ఇండియాకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ స్టేట్ కేరళ. ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 13, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యం. కేరళ సర్ప్రైజింగ్. సిపిఎం 1, కేఈసీ 1, ఆర్ఎస్పీ 1, బీజేపీ 2 స్థానాల ఆధిక్యం ఏంటనేది ఒకసారి చూద్దాం. త్రిశూర్లో సురేష్ గోపి 33,008 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. నటుడు తొలిసారి కేరళలో ఖాతా తెరిచినట్టు ఒకవేళ గెలిస్తే గనక సురేష్ గోపికి 1,78,000 ఓట్లు. అడ్వకేట్ సునీల్ కుమార్ సిపిఎం కు 1,45,000 ఓట్ల పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి భారతీయ జనతా పార్టీ ఇంకా ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో చూద్దాం. బహుశా అది త్రివేంద్రమా, తిరువనంతపురమా, ఏ కాన్స్టిట్యున్సీ అన్నది మనం చూడాల్సి ఉంది. పట్టణం మిట్ట శబరిమలకు సంబంధించిన నియోజకవర్గమా అన్నది అయితే చూడాల్సి ఉంది. త్రివేంద్రకు
ఒకసారి తిరువనంతపురం కాన్స్టిట్యున్సీ వెళ్దాం. ఇక్కడ శశి థరూర్ వెనకంజలో ఉన్నారు. తిరువనంతపురంలో బీజేపీ ముందంజలో ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ 4,300 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ 87,000 ఓట్లు వచ్చాయి. 4,300 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. శశి థరూర్ వెనకంజలో ఉన్నారు. సో త్రిశూర్ అదేవిధంగా తిరువనంతపురం 2 చోట్ల బీజేపీ ఆధిక్యత కనబడుతుంది. సౌత్ ఇండియా కొంత బీజేపీకి పర్వాలేదనిపిస్తుంది.